హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వచ్చేసి నేను బాబు బర్త్డేకి డెకరేషన్ కోసమని ప్రతిసారి బెలూన్స్ అవుతున్నాయి అని చెప్పేసి ఈసారి వెరైటీగా క్రేప్ పేపర్తో చేద్దామని చెప్పేసి క్రేప్ పేపర్ ఫ్లవర్స్ చేస్తున్నాను. సో ఈ కిడ్స్ వచ్చేసి వీళ్ళంతా మా నేబర్స్ అనమాట. డెకరేషన్కి హెల్ప్ చేయడానికి వచ్చారు అండ్ చాలా చాలా హెల్ప్ చేశారు. నేను ఎప్పుడు ఫస్ట్ థర్డ్కి బర్త్డే అయితే ఫస్ట్ నుంచే తెచ్చేసుకొని ఫస్ట్ ఆఫ్టర్నూన్ తెచ్చేసుకొని వేసుకున్నాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 2:20 అలా అవుతుంది. సో అప్పుడు స్టార్ట్ చేస్తే మాకు ఈవినింగ్ 5:30 అయింది ఆ పేపర్స్ కట్ చేసి నీట్గా చేసేవారికి. అండ్ చాలా టైం పట్టింది. అండ్ ఈ డెకరేషన్లో మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే 2 అనమాట. సో సెకండ్ బర్త్డే ఇప్పుడు. సో 2 కంప్లీట్గా నాకు వచ్చేసి 1 డే పట్టింది. 2 అది ఆరడము, 2 మంచిగా కట్ చేయడము, అదంతా వచ్చేసి నాకు 1 డే అయితే ఖచ్చితంగా పట్టింది. అండ్ దానికి కూడా హెల్ప్ చేశారు పిల్లలు. అండ్ చూసారు కదా, క్రేప్ పేపర్ ఫ్లవర్స్ అయితే చాలా ఈజీ. సో మనం పేపర్స్ ఒక 10 పేపర్స్ తీసుకొని దాన్ని జిగ్జాగ్గా ఫోల్డ్ చేయాలన్నమాట. ఇటు 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 ఫోల్డ్ చేసినాక టైట్గా దారం కట్టేసేయాలి. దారం కట్టేసి దాన్ని సైడ్స్కి ఇట్లా లీఫ్ ఉంటుంది కదా, లీఫ్ షేప్లో ఇట్లా షార్ప్గా ఉంటుంది కదా, సో అలా కట్ చేసుకొని ఆ పేపర్స్ మెల్లిగా ఒకదాని వెనకాల ఒకటి లేపితే క్రేప్ పేపర్ ఫ్లవర్స్ అనేవి రెడీ అయిపోతుంది. చాలా చాలా బాగుంటాయి. అండ్ మీకు ఇప్పుడు చూపించాను కదా, సో అలా అనమాట. మీరు ఇంకా పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. అండ్ అవి నేను కట్ చేసింది చూసారు కదా, అట్లా కట్ చేయాలి. ఇంకేంటంటే మీరు లాటిన్స్గా హ్యాంగ్ చేసుకోవచ్చు అండ్ స్టిక్ కూడా చేయొచ్చు. అండ్ నేనైతే స్టిక్ చేయడానికని తీసుకున్నాను. యాక్చువల్లీ వేరేది ఉండే అనమాట. సో నాకు ఆ క్లాత్ దొరకలేదు ఇంకా. సో రేపు ఒకరోజు టైం ఉంది. ఒక రోజుకి నేను వెతికి ఒకవేళ దొరికితేనేమో అదే క్లాత్ వేస్తే వెనకాల డెకరేషన్కి, ఆరెల్స్ వేరే తీస్తాను. వైట్ కలర్ బెడ్షీట్ అనుకున్నాను, కానీ ఆ బెడ్షీట్కి ఏంటంటే డిజైన్ ఉంది ట్రయాంగిల్ షేప్లో. సో అవన్నీ బయటకు కనిపిస్తున్నాయి. నాకు వచ్చేసి వైట్ క్లాత్ కావాలా. వైట్ క్లాత్ దేనికంటే నేను డెకరేషన్ ఒకటి అనుకున్నాను, సో అదే చేస్తున్నాను. ఆ డెకరేషన్కి నాకు కావాల్సింది వైట్ క్లాత్. అండ్ పిల్లలు లేవటం, అల్లరి చేయటం, సో పిల్లలకి తినిపించాలి, అన్నీ చేసుకోవాలి, మళ్ళీ డెకరేషన్ చేయాలి. అండ్ చాలా టైం పట్టింది. అండ్ హెల్ప్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే అయినా ఎందుకో చాలా ఎక్కువ టైం పట్టింది, తెలియలేదు. మేమే లేట్ చేసినామా లేకపోతే ఏంటో తెలియలేదు అనమాట. చూసారు కదా, అలా లాటిన్గా హ్యాంగ్ చేసుకోవచ్చు ఫ్లవర్స్ని. అండ్ చాలా చాలా బాగా వచ్చినాయి. అండ్ పిల్లలైతే పాపం నేను చేసేంత వరకు ఉన్నారు. కావ్య బాగా హెల్ప్ చేసింది. షారోన్, కావ్య, నిస్సి, సాత్విక, హబీబా, అబూబక్కర్, బన్నీ, నాని. అండ్ వాళ్ళకి తోచినంత, వాళ్ళకి ఎంత వస్తుందో అంత చాలా చాలా బాగా చేశారు. అండ్ చూసారు కదా, ఇప్పుడు నేను 2 కట్ చేసుకొని పెట్టుకున్నాను. నాకు వచ్చేసి 2 చాలా ఇంపార్టెంట్ ఈ డెకరేషన్లో. సో అందుకని చెప్పేసి నేను 2 ఇద్దరమే చేస్తున్నాము, నేను ఇంకొక అమ్మాయి షారోన్ అనమాట. సో షారోన్ అయితే నాకు 2 మొత్తం మధ్యలో 2 పర్పుల్ కలర్ ఏదైతే పెట్టినో బ్లూ, ఆ 2 మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు హెల్ప్ చేసింది పాపం తను. అండ్ మధ్యలో హబీబా వచ్చింది హాఫ్ 2కి. హాఫ్ 2 మొత్తం షారోన్ కంప్లీట్ చేసింది, హాఫ్ 2 మొత్తం హబీబా కంప్లీట్ చేసింది. చూసారు కదా, 2 అయితే మొత్తం కంప్లీటెడ్ అయిపోయింది. ఆ 2 నేను ఒక 3 టైమ్స్ ఏమో గీసిన. నాకు ఫస్ట్ టైం గీసింది అంత నచ్చలేదు, సెకండ్ టైం గీసింది కూడా అంత బాగా అనిపించలేదు. సో థర్డ్ టైం ఏదైతే గీసానో చాలా బాగా అనిపించింది. అండ్ 2 ఓవరాల్గా మొత్తం డెకరేట్ చేసేసాను అనమాట. సో ఇవి మేము చేసిన పేపర్స్. యాక్చువల్లీ ఏమైందంటే కొన్ని పేపర్స్ తెచ్చినాము, ఉన్న షాప్లో ఎన్నైతే ఉన్నాయో అన్నీ తీసుకొచ్చినాం అనమాట. సో అవి ఇంకా సరిపోలేదు. అంటే నేను గీసుకున్నది ఒకటి, అంటే నేను అనుకున్న క్లాత్ కొంచెమే ఉంది. సో దానికైతే సరిపోతుండే. యాక్చువల్లీ ఆ క్లాత్ దొరకలేదు కాబట్టి చూసారు కదా, నేను బెడ్షీట్ వేస్తానని చెప్పాను.
సో బెడ్షీట్స్ వేసి వెనకాల బట్టల క్లిప్స్ ఉంటాయి కదా అవి పెట్టినాను. సో మీకు కనిపిస్తుందో లేదా క్లిప్స్. అండ్ బెడ్షీట్ పైన డిజైన్ ఉందని కూడా చెప్పాను కదా. సో అది ఎలా కనిపిస్తుంది చూడండి. ట్రయాంగిల్ షేప్స్ 4 ఉన్నాయి. ఆ 4 ఒక దగ్గర ఫామ్ అయి ఉన్నాయి అనమాట. దానిపైన డిజైన్ వచ్చేసి అది వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట. సో కనపడదులే అని చెప్పి వేసినాను, కానీ అది కనపడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బెడ్షీట్కి వేసి పెడితే అవి ఉడిపోతూ ఉన్నాయి. చాలాసేపు వరకు అట్లానే అయ్యింది. నేను ఊడిపోతున్నాయి. ఇంకా ఉంటుందా ఉండదా అని చెప్పేసి టెన్షన్ చాలా వచ్చేసింది. సో ఒకవైపు మొత్తము ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి, ఇంకొక వైపు మొత్తం రౌండ్ నేనైతే కలర్ పేపర్ అడకబెడుతున్నాను, అది వస్తుంది అనమాట. సో అదొక వైపు ఇదొక వైపు, మధ్యలో ఓన్లీ 2 బెలూన్స్ మాత్రమే అండ్ కింద 2. సో అది నా డెకరేషన్ ప్లాన్ అనమాట. సో అది మొత్తం వితౌట్ వైట్ క్లాత్ కొంచెం మొత్తం చేంజెస్ అయిపోయినాయి. అయినా సరే ఇప్పుడు చూడండి. అండ్ పెట్టిన ఒక 5 మినిట్స్ 2 మినిట్స్కి మళ్ళీ ఊడిపోతున్నాయి. పెట్టిన ఒక 5 మినిట్స్ 2 మినిట్స్కి మళ్ళీ చేయడానికి నాకు 2 డేస్ పట్టింది, ఊడిపోవడానికి 2 సెకండ్స్ పట్టింది. సో ఆలోచించుకోండి. అండ్ చాలా డబల్ టైప్ తెచ్చి చాలా అతికేసిన, అయినా సరే ఊడిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు, నేను కావ్య అయితే చాలా టెన్షన్ పడ్డాం అనమాట. అండ్ కావ్య అయితే చాలా తిరిగింది పాపం. నేను ఏ షాప్కి వెళ్తే ఆ షాప్కి వచ్చింది. డెకరేషన్ షాప్స్ అన్నీ తిరిగినాం మేము క్రేప్ పేపర్స్ కోసం, క్లాత్ కోసం. ఈ పేపర్స్ అనేవి ఆగస్ట్ 15కి జనవరిలో బల్క్ వస్తుందంట. అండ్ మిగతా అప్పుడు స్టేషనరీలో అసలు స్టాకే ఉండదంట. అండ్ మేము ఒక 2-3 షాప్స్ తిరిగితే, గూగుల్లో సెర్చ్ చేస్తే, అటు ఇటు తిరిగితే మాకు ఒకే ఒక షాప్లో దొరికింది. అవి కూడా 7-8 దొరికినాయి. దాంట్లో మళ్ళీ మేము హాఫ్ కట్ చేసి, కొన్ని దాంట్లో పైన పెట్టిన బ్లూ కలర్ దాంట్లో ఏమో 1/4 చేసి చాలా కట్ చేసి పెట్టినాము. అండ్ చాలా లేట్ అయింది మాకైతే. అన్నీ ఊడిపోతున్నాయి అక్క, డెకరేషన్ వరకు బర్త్డే వరకు ఉండయా అని చెప్పేసి అందరు అన్నారు. సో నాకైతే చాలా భయమైంది. అండ్ దీంట్లో ఏంటంటే నాకు 2 చాలా బాగా నచ్చింది. అసలు 2 అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేసి బర్త్డే స్టార్ట్ అయింది. సో వీడికేమో నిద్ర వస్తూ ఉంది, వాళ్ళ డాడీ ఏమో పడుకోబెట్టి పాట పాడుతుండు. కేక్ తెచ్చిన తర్వాత పాట పాడితే అందరు వెళ్ళిపోతారు, ఇంకా కేక్ ఎందుకు అని చెప్పేసి అరిస్తే అప్పుడు మళ్ళీ నిద్రలో నుంచి లేపి అటు ఇటు తిప్పి, సో చాలా టైం అయింది వాడితో కూడా నాకు. అప్పటికి ఏడ్చిన తర్వాత వాడికి పెద్ద కార్ ఒకటి ఓపెన్ చేసి ఇచ్చేసారనమాట. అప్పుడు వాడు కొంచెం కూల్ అయిండు. మళ్ళీ మొహం కడిగితే నిద్రపోతుంది అని చెప్పేసి మళ్ళీ మొహం కడిగిన వాడికి. ఇంకా వాడికి ఏంటంటే మధ్యాహ్నం కూడా పడుకోలేదు. మధ్యాహ్నం నేను బయటికి వెళ్ళినా అనమాట, క్లాత్ కోసం వెళ్ళినాను. అండ్ పేపర్స్ కూడా కొన్ని అయిపోయినాయి. ఆ పేపర్స్ తీసుకొని క్లాత్ తీసుకొని వద్దామని చెప్పేసి బయటికి వెళ్ళినా అనమాట. మధ్యాహ్నం కూడా వాడు పడుకోలేదు, నేను పడుకోబెట్టలేదు. మళ్ళీ వచ్చాక పడుకోబెడదామంటే నేను ఇంకా టైం తప్పినప్పుడు పడుకోరు కదా పిల్లలు. సో అట్లా మేల్కుండిపోయిండు. సర్లే అని చెప్పేసి వదిలేసిన అట్లనే. వాడేమో కరెక్ట్ బర్త్డే టైంకి నిద్ర వస్తుంది, నేను పండుకుంటా నన్ను పండబెట్టు అని ఒకటే సతాయించిండు. ఇంకా వాళ్ళ డాడీకి ఇచ్చేస్తే పాపం అటు ఇటు బాన్సెట్ తిప్పిన తర్వాత ఇప్పుడు ఎవరైతే కిస్ పెట్టిందో తను చందు అనమాట. చందు వచ్చేసి గట్టిగా అరిచింది. పిల్లలు చాలామంది వచ్చిండ్రు, వాళ్ళని కంట్రోల్ చేసి అటు ఇటు గట్టిగా అరిచేసరికి ఇంకా వాడు కూడా లేచిండు. అండ్ పిల్లలు చూసుకోవడానికి చాలామంది ఉన్నారు కెవిన్ని. అండ్ వాళ్ళే కెవిన్ని నిద్రలో నుంచి కూడా లేపింది. గట్టిగా అరిచేసరికి లేచిండు అనమాట. ఇక లేచిన వెంటనే మళ్ళీ మొహం మీద వాటర్ పోసి వాడికి ఒక చిన్న చాక్లెట్ ఇచ్చినాను. చాక్లెట్ ఇవ్వగానే తినేసి కొంచెం శాంతంగా సైలెంట్గా ఉన్నాడు అనమాట. సో అప్పుడు మేము స్టార్ట్ చేసుకున్నాం. నాకైతే బాగా టెన్షన్ అయింది. కేక్ తెచ్చిన తర్వాత వీడు పండుకుంటా అంటాడు. యాక్చువల్లీ వాడు పండుకుంటా అంటే ఖచ్చితంగా పడుకుంటాడు, లెగడు. ఇంకా ఆ రోజు ఎక్కువ మొండికైతే వేయలేదు. చాలాసేపు ఏడ్చిండు కానీ ఎక్కువ మొండికైతే వేయలేదు. ఇంకా అప్పుడు బర్త్డే స్టార్ట్ అయిపోయింది. అండ్ బర్త్డే కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసినాము. ఎందుకంటే వాడికి నిద్ర వస్తుంది, మళ్ళీ నిద్రపోతాడేమో, మళ్ళీ ఆకలేస్తుంది, ఏదో ఒకటి అంటారు కదా పిల్లలు. సో ఆ టెన్షన్లో నేను ఉండిపోయినా.
అండ్ చూసారు కదా ఊడిపోతూ ఉన్నాయి. అండ్ బర్త్డే మొత్తం అయ్యేసరికి ఒక పైన నేను పెట్టిన 14 ఫ్లవర్స్ ఏమో పెట్టినాను. ఆ 14 ఫ్లవర్స్లో 2 మాత్రమే పైన ఉన్నాయి అండ్ 2 అట్లానే ఫిక్స్ అయింది. ఆ రౌండ్స్ ఉన్నాయి, ఇంకా మిగతావన్నీ కింద పడిపోయినాయి. ఇది వచ్చేసి మా కొడుకు లవర్ అనమాట, చందు, తను ఇచ్చింది అలిబియో. నా కొడుకు ఐ లవ్ యూ చెప్పమంటే అలిబియో అంటాడు. సో అలిబియో. ఆ అక్క వచ్చేసి కానిస్టేబుల్ అనమాట, తను వచ్చేసి కానిస్టేబుల్. సో తను మగ్ ఇచ్చింది. అండ్ స్టెల్ల పాపని కూడా ఒకటి ఇప్పమని చెప్పినాను, ఎందుకంటే పాప మళ్ళీ అన్నీ వాడే ఇప్పుతాడా మమ్మీ అని చెప్పేసి ఏడుస్తుంది తను. తను కూడా ఇంకా చాలా చిన్నది కదా, సో అందుకని చెప్పేసి ఒక గిఫ్ట్ తనకే, ఒక గిఫ్ట్ వాడికి ఇచ్చినాను. అండ్ లాస్ట్కి మొత్తం తనే ఇప్పేసింది. కేక్ బాగా పూస్తున్నారు, ఏడుస్తున్నాడు. ఇంకా ఇంటి దగ్గర అక్క వాళ్ళు కూడా రావాలా వద్దా అన్న డైలమాలో వచ్చేసిండ్రు. అండ్ ఫస్ట్ టైం ఇంకోటి ఏంటంటే మమ్మీ లేకపోయినా అక్క ఉండేది, అక్క లేకపోయినా మమ్మీ ఉండేదన్నమాట. సో ఈసారి బర్త్డేకి అసలు ఇద్దరూ లేరు. ఇంకా నేను ఒక్కదాన్ని ఎటు చేయాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా అక్క వాళ్ళు చూసి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, ఏం కాదు, మేము ఉన్నాం కదా, మేము చేస్తాం కదా అని చెప్పేసి వాళ్ళు. అండ్ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. వాళ్ళు వచ్చి హెల్ప్ చేసినా సరే అంటే సాటిస్ఫాక్షన్ ఉంది, కాకపోతే ఇంట్లో వాళ్ళు లేరు అన్న ఒక ఇది ఉంటుంది చూసిండ్రా, అది మాత్రం అట్లానే ఉంది. అండ్ అక్క ఉంటే హడావిడి చేసేది అనమాట, అటు ఇటు తిరగడం, పిల్లలు వెళ్ళిపోతారు, పిల్లలకి చేయాలా అని చెప్పేసి. అండ్ కెవిన్ బర్త్డేకి 20 పిల్లలు వచ్చారనమాట, 20 మెంబర్స్ వచ్చారు. సో వాళ్ళకి అన్నీ పెట్టి చేసి బాగా అరిసిండ్రు, చాలాసేపు అరిసిండ్రు. అండ్ ఈ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ డెకరేషన్ కోసం. అండ్ అందరికీ బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిడ్స్ ఫర్ హెల్పింగ్ ఇన్ డెకరేషన్. కావ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేక్ తీసుకెళ్ళి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దామని తీసుకెళ్తున్నాను. ఇంకా మా వాడేమో ఏమేమి బొమ్మలు వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి అని చెప్పేసి తెగ ఆరాట పడిపోతున్నాడు. కప్ పైన వాడి ఫోటో ఉంది, చూపించాను కదా, సో అది. ఇంకా 2 పెద్ద పెద్ద ట్రక్స్ వచ్చాయి. అండ్ ఇదంతానేమో పిల్లలకి ఫాస్ట్ కూర్చొని చేస్తున్నాము. అక్క వాళ్ళు హెల్ప్ చేశారు, చందు అండ్ అక్క హెల్ప్ చేసింది.